మనము చేతులు లావుగా ఉండి పెద్ద సైజు ఉన్న వాళ్ళకి చంక రౌండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్ డౌన్ కూడా మనం మార్చవలసి ఉంటుందండి. నేను ఎక్కువగా ప్రతి వీడియోలోని చిన్న సైజుకి అయితే హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్, పెద్ద సైజుకి అయితే 3.5 ఇంచెస్ పెట్టమంటాను. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాలి. హాయ్ అండి, ఒక సిస్టర్ వచ్చేసి నాకు హ్యాండ్స్ లావుగా ఉంటాయండి, బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా కుదరట్లేదని చెప్పేసి అడిగారండి. అయితే హ్యాండ్స్ లావుగా ఉన్న వాళ్ళకి అలాగే పెద్ద సైజు బ్లౌజులకి మనము చంక డౌను హ్యాండ్స్ మార్కింగ్ సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను ఎప్పుడు చిన్న సైజు పెద్ద సైజు అని 2 విధాల కటింగ్లు చెప్తాను కదా. అయితే మనకి ఈ హ్యాండ్స్ లావుగా ఉన్న వాళ్ళకి కూడా మనము కొన్ని మార్పులు అయితే చేయాలండి. ఆది బ్లౌజ్ని బట్టి మీరు ఈ మార్కింగ్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా నప్పిన ఆది బ్లౌజ్ ఉంటే దాన్ని బట్టి కూడా మీరు ఏ విధంగా కొలతలు తీసుకుని కటింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మాకు చేతులు లావుగా ఉన్నాయండి, మాకు హ్యాండ్ ఫిట్టింగ్ బాగా కుదరట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ విధంగా మార్పు చేసుకుని కట్ చేసుకుని చూడొచ్చు. అయితే బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఓపెన్ సైడ్ నా వైపు వేసుకుని ఆల్రెడీ 2 మడతల మీద ఉన్నదాన్ని మళ్ళీ ఇంకొక మడత వేసుకున్నాను. ఇది వచ్చేసి 4 మడతల మీద ఉంది. ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. అయితే ఈ మడత వచ్చేసి మనము చంక రౌండ్ ఆధారంగా వేసుకోవచ్చు. దానికోసం ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా చంక రౌండ్ అయితే కొలుసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో అయితే మీకు ముందు పెట్టానండి, ఆ వీడియో చూడొచ్చు. ఆది బ్లౌజ్ని బట్టి మీరు చంక రౌండ్ చంక డౌన్ ఎలా దించాలని ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఈ విధంగా చూసినప్పుడు నాకు చంక రౌండ్ 12 వచ్చిందండి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఈ విధంగా కొలిచినప్పుడు ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలి. అంటే నేను 11 ఇంచెస్ పెట్టాలన్నమాట. నాకు పన్నా సరిపోలేదు కాబట్టి 2 పొరలను అయితే తగ్గించి వేసుకున్నాను. ఈ మడత వేసాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి అతుకులు పడతాయన్నమాట. కొద్దిగా పెద్ద సైజు ముక్కలు అయితే పెడతాయండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద పెద్ద అతుకులు వచ్చినా పర్వాలేదు, కానీ సాదా బ్లౌజ్కి అయితే ఇంత పెద్ద పెద్ద అతుకులు అయితే వేయకూడదు. కాబట్టి ఈ విధంగా సమానంగా వేసేసుకుంటే ఒక్కొక్క హ్యాండ్కి చెరో వైపున చిన్న చిన్న అతుకులు అయితే వస్తాయండి. నేను ముందు వేసినట్టుగా వేస్తే ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క అతికి వస్తుందన్నమాట. కాబట్టి మీది సాదా బ్లౌజ్ అయితే అలా వేసుకోండి. నాది లైనింగ్ కాబట్టి నేను ఈ విధంగా 2 అతుకులు వచ్చేలాగే వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇది 11 ఇంచెస్ వచ్చే విధంగా అయితే నేను మడత అయితే వేసుకున్నాను. ఈ విధంగా హ్యాండ్ మడతను మనము 2 విధాలుగా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకుంటే హ్యాండ్కి ఒక్కొక్క అతికే వస్తుంది. అలా కాకుండా పన్నాను సమానంగా వేసేసుకుంటే 4 మడతలు సమానంగా వేసేసుకుంటే ఒక్కొక్క హ్యాండ్కి చెరో వైపున అతుకులు వస్తాయన్నమాట. ఇలాగ మీరు మీ ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మడత చంక రౌండ్ ప్రకారం వేసుకున్న తర్వాత కింద వైపున పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్న, అంచు తిరగ వేసుకునే ఉద్దేశం ఉన్న 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. చేతి పని చేసుకునే ఉద్దేశం అంటే 1 ఇంచు 1.5 పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కింద ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. మీకు ఇక్కడే చూడండి, ఈ ఆది బ్లౌజ్ కూడా నేను సపరేట్గా మార్కింగ్ చేశాను. సపరేట్గా అంటే మీకు చిన్న సైజు పెద్ద సైజు అని నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చిన్న సైజు పెద్ద సైజు అని మార్కింగ్లు చెప్తాను కదా, ఆ మార్కింగ్లకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, మీరే చూడవచ్చు. ఫస్ట్ అయితే మనము హ్యాండ్ లూజ్ కొద్దిగా టైట్గా పట్టుకుని హ్యాండ్ లూజ్ కరెక్ట్గా తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు కూడా మనము గట్టిగా సాగదీసే పొడవు కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నాక మనము హ్యాండ్ని ఈ విధంగానే వదిలేసి చంక లూజు చంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి చంక లూజు చంక డౌన్ మార్కింగ్ ఒకటే వస్తుంది. ఒకసారి చూడండి, మనకి ఉగ్గులు ముడతలు లేకుండా సాఫ్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఈ చంక దగ్గర హ్యాండ్స్ చివరి భాగాన్ని మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ మనకి చంక లూజ్కి ఉపయోగపడుతుంది, అలాగే చంక డౌన్కి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకసారి చూడండి, మనకి కింద వైపున చంక డౌను చంక లూజ్కి ఈ మార్కింగ్ కరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఆది బ్లౌజ్ని బట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నాక ఆది బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేసుకోండి. మనం చేసుకున్న పొడవు మార్కింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి కుట్లు కోసము. అలాగే చంక లూజ్ దగ్గర కూడా 1/2 ఇంచ్ పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కుట్లు కోసం అన్నమాట. మనం కుట్టేసిన బ్లౌజ్తో చూసుకున్నాం కాబట్టి కుట్లు కోసం కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే హ్యాండ్ పొడవు కుచ్చులతో సమితం ఎంత వచ్చిందో కొలుచుకుని ఆ పొడవుని హ్యాండ్కి మరోపక్క కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనం హ్యాండ్ పొడవు కొట్టుకునే లైన్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుంది. తర్వాత హ్యాండ్ డౌన్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ మీకు మారుతుంది, ఒకసారి గమనించండి. నేను ఎక్కువగా ఏం చెప్తాను, చిన్న సైజు బ్లౌజ్కి అయితే హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ పెట్టమంటాను. పెద్ద సైజు బ్లౌజ్ అయితే
3.5 ఇంచెస్ పెట్టమని చెప్తాను. కానీ ఇక్కడ వచ్చేసి మనకి 4 ఇంచెస్ వచ్చింది ఆది బ్లౌజ్ ప్రకారం చూస్తే. ఎందుకంటే ఈవిడ హ్యాండ్స్ లావుగా ఉంటాయి, అలాగే బ్లౌజ్ కూడా పెద్ద సైజు అంటే 37 సైజు బ్లౌజు. అలాగే ఈవిడికి చంక రౌండ్ హ్యాండ్ బాగా లావుగా ఉన్నాయి కాబట్టి మనము హ్యాండ్ డౌన్ని 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి డౌన్కి. అర్థమైంది కదా, 4 ఇంచెస్ డౌన్ పెట్టానన్నమాట. మీకు కూడా ఈ విధంగా హ్యాండ్స్ లావుగా ఉన్న వాళ్ళు కనుక బ్లౌజులు తెచ్చి ఫిట్టింగ్ మాకు సరిగ్గా కుదరట్లేదు అంటే కనుక మీరు హ్యాండ్ డౌన్ని 4 ఇంచెస్కి అయితే పెట్టుకోండి. లేదంటే వాళ్ళకి బాగా నప్పిన ఆది బ్లౌజ్ తెచ్చుకోమని చెప్పి నేను ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేశాను కదా హ్యాండ్ డౌన్ని, అదే విధంగా కూడా మార్క్ చేసుకుని మీరు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవచ్చు. అలాగే మనము చంక లూజ్ని 3 విధాలుగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం కానీ బాడీ మెజర్మెంట్ ప్రకారం కానీ చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. చంక రౌండ్లో సగభాగాన్ని ఈ విధంగా పై లైన్ నుంచి అంటే పొడవ కొట్టుకున్న లైన్ నుంచి హ్యాండ్ డౌన్ దాకా క్రాస్గా పెట్టుకుని చంక లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్కి కొచ్చులు ఎంత పెట్టామో ఆ కొచ్చుల్ని హ్యాండ్ డౌన్ చివరి భాగాన్ని మార్క్ చేసుకుని పైనుంచి ఆ మార్కింగ్ దాకా చంక లూజ్గా కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి. లేదంటే ఆది బ్లౌజ్ని వేసేసుకుని ఆది బ్లౌజ్ చంక లూజ్ ఎక్కడ దాకా వచ్చిందో మార్క్ చేసుకుని కూడా మనం చంక లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 3 విధాలుగా చంక లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ చంక లూజ్కి చేసుకున్న మార్కింగు ఈ హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఒక లైన్ కొట్టుకోవాలి. అలాగే మనకి కొచ్చుల కోసము పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ని కింద కూడా పెట్టుకుని ఒక లైన్ కొట్టుకుంటే ఇది కొచ్చుల కోసం ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేయాలండి. చేతులు లావుగా ఉన్న వాళ్ళకి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి కూడా హ్యాండ్ రౌండ్లో కూడా చిన్న మార్పు చేయాలి. హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేయడానికి మనం పైన వైపున 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటాం కదా, కానీ ఇది పెద్ద సైజు బ్లౌజు. అలాగే హ్యాండ్స్ కూడా లావుగా ఉన్నాయి కాబట్టి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఈ 2.5 ఇంచెస్కి. అలాగే ఇక్కడ చంక లూజ్ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత పైన వైపు ఎప్పట్లాగానే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఒక 1/4 ఇంచ్కి కిందకి మార్కింగ్ చేసుకుని, అంటే మనకి ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, ఆ కార్నర్ దగ్గర రౌండ్ తిరిగే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చూసారు కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ గ్యాప్ ఇవ్వండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ గ్యాప్ ఇస్తున్నాను. గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1/4 ఇంచ్ కొరువు తీసుకోవాలన్నమాట కింద వైపున ఈ విధంగానే. అప్పుడు మీకు హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చంక దగ్గర ముడతలు కానీ ఉగ్గులు కానీ రాకుండా ఉంటాయి. ఈ విధంగా హ్యాండ్ రౌండ్ మార్క్ చేసుకునేది కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేస్తారంటే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి. హ్యాండ్స్కి ఫ్రంట్ డౌన్ అయితే మనము నార్మల్గా ఎలా చేసుకుంటామో అన్ని బ్లౌజులకి అలా చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడైతే ఫ్రంట్ డౌన్ అయితే తీయట్లేదండి, ఎందుకంటే నాకు అతుకులు బాగా పెద్దవి వచ్చాయి కాబట్టి ఫ్రంట్ డౌన్ తీయట్లేదు. అతుకులు జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డౌన్ తీసుకుంటానండి. మధ్యన మట్టుకి చిన్న కట్స్ పెట్టుకోవాలి. మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.